హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? యూనివర్సల్ కింగ్ స్టూడియో ద్వారా వస్తున్న మా వీడియోలను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక విజ్ఞానవంతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియోను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించిన సైన్స్ ప్రపంచం. ఈ రోజు మనుషులు శాస్త్రం అనగా సైన్స్ అనేది లేకపోతే మనిషి మనుగడ జరగదేమో అన్న పరిస్థితికి దిగజారిపోయారు. సైన్స్ యొక్క ప్రభావం, సైన్స్ లేకపోతే ఏమైపోతాం అనుకుంటున్నారు తప్ప ఆ సైన్స్ బైబిల్ నుండి పుట్టింది. బైబిల్ లేకపోతే అసలు మనిషి ఏమవుతాడో అన్న సంగతిని గుర్తించడం లేదు. అలా ప్రతి ఒక్కరూ బైబిల్ ముందు సత్యాన్ని గ్రహించి బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలన్నదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మనిషికి ఉపయోగపడే ప్రతి మంచి విషయము శాస్త్రం ముసుగులో శాస్త్రవేత్తల ప్రగల్భాలే తప్ప బైబిల్లో ఉన్నవేనని ఏ ఒక్కరూ చెప్పలేదు. మనుషులు కనిపెట్టిన సకల శాస్త్రాలను బైబిల్ అధిగమించింది. ఈ ప్రపంచ ప్రజలు శాస్త్రంను వివరించిన వారిని మహనీయులు అనుకుంటున్నారు. ఈ రోజు టెక్నాలజీ పెరగడానికి కారణం శాస్త్రవేత్తలు అంటుంటారు. అసలు టెక్నాలజీ పెరగడానికి కారణం శాస్త్రవేత్తలు కాదు. శాస్త్రవేత్తలు దేనినైనా చూసి పరీక్ష చేస్తేనే నమ్మేవారు. నిర్ధారణ లేకుండా దేనిని నమ్మరు. ఇలాంటి వారు ఏ ఆధారం లేకుండా పరిశోధనలు చేశారంటారా? ఆధారాలు ఉన్నాయని చెప్పక తప్పదు. వారికి ఉన్న ఆధారం బైబిల్. వారు కూడా బైబిల్ విద్యార్థులని చెప్పవచ్చు. ఎలాగంటారా? ఈనాడు ప్రపంచం ఇంత అభివృద్ధి చెందడానికి ప్రప్రథమైన కారణం బైబిల్. శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన ప్రతి సిద్ధాంతం, థియరీ బైబిల్ నుంచి తీయబడినవే. బైబిల్లోని దేవుని మాటలను వీరు చదివి బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా పరిశోధనలు జరిపి అనేక విషయాలు వెలబుచ్చుతున్నారు. ప్రవేశపెట్టిన సిద్ధాంతాలను బైబిల్ ఆధారంగా చెప్పామని ఏ ఒక్క శాస్త్రవేత్త చెప్పలేదు. అలా చెబితే వారి గొప్పతనం ఏమీ ఉండదు. బైబిల్ గొప్ప అవుతుంది కనుక బైబిల్ పేరు చెప్పకుండా వారి పేర్లను పెట్టుకున్నారు. కనుక ఇలాంటి శాస్త్రవేత్తలనే దొంగలు అంటున్నాం. ఎందుకంటే వీరు చెప్పిన దానిని వీరికంటే ముందు బైబిల్ ఏనాడో చెప్పింది. ఆ విషయాలను బైబిల్ నుండి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. అసలు శాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతిని చూసి వ్రాసింది శాస్త్రం. బైబిల్లోనికి వెళ్లే ముందే మనిషి తాను శాస్త్రవేత్త అనిపించుకోవడానికి గల కారణం ఏంటో మనం చూస్తే, పక్షులను చూసి పక్షి శాస్త్రము, జంతువులను చూసి జంతు శాస్త్రము, చేపలను చూసి చేప శాస్త్రము, మొక్కలు చెట్ల నుండి వృక్ష శాస్త్రము, అంతరిక్షం చూసి అంతరిక్షాల ఖగోళ శాస్త్రము, మనిషి శరీరం చూసి మానవ శరీర ధర్మశాస్త్రము వ్రాసారు. ఇవన్నీ కంటికి కనిపించేవి, కనబడుతున్నాయి కనుక కనబడిన వాటిని చూసి అధ్యయనం చేసి శాస్త్రాలుగా పేర్లు పెట్టి మనుషులు చదువుకుంటున్నారు. శాస్త్రవేత్తలందరూ చూసి కాపీ కుట్టేవారే. వారు తెలుసుకున్నది కొంచెమే, తెలియవలసిన అనేకమైన సంగతులు ఉన్నాయి. ఉదాహరణకి 10వ తరగతి పరీక్షను రాయాలని పరీక్షలో కూర్చున్న విద్యార్థి చూసి కాపీ రాస్తే డిబార్ చేస్తారు తప్ప, నువ్వు చూసి వ్రాస్తున్నావు గనక నువ్వు రాసింది సరైనదని పద్ధతి అని మార్కులు వేయరు. ఇది ఎంత వాస్తవమో బైబిల్ నుండి కాపీ కొట్టి వారి పేర్లు పెట్టుకున్న శాస్త్రవేత్తలు వారు చేస్తున్న పద్ధతి సరైనదేనా? ఈ వీడియో ద్వారా మనం పరిశీలిద్దాం. మొదటిగా క్రీస్తు శకం 1648లో సర్ ఐజాక్ న్యూటన్ భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పారు. ఈ మాట నిజంగా న్యూటనే చెప్పాడా? న్యూటన్ కన్నా ముందు బైబిల్లో దేవుడు వ్రాయించాడా అని మనం చూస్తే, యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యము పైన భూమిని వేలాడజేసెను. ఈ మాటలను బైబిల్లో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో వ్రాయించారు. ఇంచుమించు న్యూటన్ చెప్పిన నాటికి ముందే సుమారు 3000 లేక 3052 సంవత్సరాలకు పూర్వమే బైబిల్ చెప్పింది. రెండవదిగా క్రీస్తు శకం 1543లో నికోలాస్ కోపర్నికస్ భూమి కదులుతుంది, అందువలన వేసవి, చలికాలాలు, వర్షాకాలాలు ఏర్పడుతున్నాయని చెప్పాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో భూమిని దాని స్థలంలో నుండి కదిలించేవాడు ఆయనే. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 17వ వచనంలో భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే, వేసవకాలము చలికాలము నీవే కలుగజేసేటివి. అన్ని కాలాలను నియమించింది దేవుడే, అవి రావాలంటే భూమి కదలాలి అని బైబిల్లో కనబడుతుంది. ఈ మాట క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల నుండి 800 సంవత్సరాల కాలంలో కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. మూడవదిగా క్రీస్తు శకము 1610లో గెలిలియో గెలిలీ టెలిస్కోప్ ను కనుగొన్నారు. ఈ టెలిస్కోప్ ను ఆధారంగా చేసుకుని చంద్రుడు స్వయం ప్రకాశి కాదు, సూర్యునిపై ఆధారపడునని చెప్పారు. సూర్యుని నుండి వచ్చే వెలుగు వలన చంద్రుడు ప్రకాశిస్తాడని చెప్పారు. యోబు గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. క్రీస్తు పూర్వము 740 నుండి 750 సంవత్సరాల కాలంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా యెషయా గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాట చెప్పడానికి బైబిల్ కు టెలిస్కోప్ అవసరత ఏమీ లేదు. నాలుగవదిగా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చెప్పిన మరో మాట, నక్షత్రాలని ఒకేలా ఉండవు, వాటిలో రకాలున్నాయని. అందులో బ్లూ స్టార్, డార్క్ స్టార్, మ్యాగ్నో స్టార్, క్రాబినాస్, సూపర్ నోవాస్, కోర్ట్ స్టార్, న్యూట్రాన్ స్టార్, ఇలా రకరకాల నక్షత్రాలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు తెలుసుకున్న నక్షత్రాలకు వాటికున్న శక్తిని బట్టి పేర్లు పెట్టారు. ఈ మాటను బైబిల్లో క్రీస్తు శకం 58లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో సంఘానికి రాస్తూ 1 కొరింథీ 15వ అధ్యాయం 41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అని చెప్తూ నక్షత్రాల్లో కూడా భేదం ఉంది, అన్ని ఒకేలా ఉండవని చెప్పాడు. బైబిల్లో ఈ మాటను మొదటి శతాబ్దంలోనే చెప్తే బైబిల్ చెప్పిన 16 శతాబ్దాల తరువాత 17వ శతాబ్దంలో టెలిస్కోప్ ను కనుగొన్న
ఇలాగున్న తర్వాత ఈ సైన్స్ ప్రపంచం చెప్పింది. ఐదవదిగా రాబర్ట్ బాయిల్ క్రీస్తు శకం 1662లో ఈ ప్రపంచానికి ఒక మాట తెలియజేశాడు. అదేంటంటే గాలికి ద్రవ్యరాశి లేదా బరువు ఉందని చెప్పాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనంలో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు రాబర్ట్ బాయిల్ 1662లో చెప్తే బైబిల్ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో చెప్పింది. ఇతను కూడా బైబిల్ ను దొంగిలించిన వాడే. ఆరవదిగా పెర్టినాండ్ మాజలిన్ క్రీస్తు శకం 1522లో భూమి గోళాకారంగా ఉందని తెలియజేశాడు. ఈయన చెప్పినంత వరకు ప్రపంచమంతా భూమి బల్లపరుపుగా ఉందని అనుకున్నారు. ఈయన కన్నా ముందే బైబిల్ నందు దేవుడు వ్రాయించాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే భూమి కదులుతుంది. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే బైబిల్ చెబితే ఈయన 15-16 శతాబ్దాల్లో చెప్పాడు. ఈయన కన్నా ముందు ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది ఈ మాట. ఏడవదిగా క్రీస్తు శకం 1910లో యూగోస్లావియాకు చెందిన మిలుటిన్ కోవిచ్, క్రీస్తు శకం 1990లో జాక్వేస్ లస్కర్ అమెరికా, వీరు భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఋతువులు ఏర్పడడానికి చంద్రుడు ముఖ్యమైన వాడని చెప్పారు. అయితే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలలో దావీదు గారు చెప్పిన మాటలు మనం చూస్తే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 19వ వచనంలో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను కనుక ఋతువులు మారుతున్నాయి. దేవుని గొప్పతనం చెప్పకుండా వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఇలా బైబిల్లో ఉన్న మాటలను చెప్పుకుంటూ వచ్చారు. మనుషులకు ఋతువులు తెలియాలని దేవుడు చంద్రుని పెట్టాడు. 8వదిగా క్రీస్తు శకం 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్లే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలియజేశారు. సుమారు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలలో యోబు గారు చెప్తూ యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూగర్భంలోని ఉష్ణ తీవ్రత గురించి బైబిల్ ముందే తెలియజేస్తుంది. 9వదిగా 1990లో క్రీస్తు శకంలో హబుల్ టెలిస్కోప్ ను కనుగొని దాని ద్వారా నక్షత్రాల పైన విశ్వం అంచుల్లో నీళ్లున్నాయని దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారు. ఆదికాండము 1వ అధ్యాయం 6-7 వచనాల్లో జలములను వేరుపరిచారు, జలముల మధ్య విశాలము ఏర్పరిచి ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టారు. అంటే ఆకాశము పైన క్రింద జలములు ఉన్నాయని తెలుస్తుంది. దేవుడు వాటిని పెట్టారు కనుకనే. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 4వ వచనంలో పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా. కీర్తనల గ్రంథము క్రీస్తు పూర్వము 800 సంవత్సరంలో, ఆదికాండము క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల్లో మోసే గారు ద్వారా వ్రాయబడింది. మోసే గారు వ్రాసినప్పటికీ దేవుడి సృష్టి ఆరంభంలో విశ్వాంచులో జలం పెట్టినట్లు మనం చూడగలం. 10వదిగా పెట్రోల్ గూర్చి కనుగొన్నారు. దీన్ని గూర్చి బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఇసుకలో దాచబడిన ద్రవ్యము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 13వ వచనంలో చెకుముకు రాతి నుండి నూనె అని ఉంది. దీనికి అర్థం పెట్రోల్. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే లాటిన్ భాషలో పెట్రో అంటే రాయి అని, ఓలియం అంటే నూనె అని, దీనినే పెట్రోలియం, పెట్రో ప్లస్ ఓలియం రాతి నుండి తీయబడిన నూనె అని పేరు వచ్చింది. దీని గురించి దేవుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలను వ్రాయించారు. 11వదిగా షేక్స్పియర్ ఇతను మనుషుల మనసుల్లో ఏముంటుందో వాటి ప్రభావం వారి ముఖంలోనే కనిపిస్తుందని చెప్పాడు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఇలా చెప్పిన ఇతన్ని గొప్ప కవిగా ప్రపంచం వర్ణించింది. ఈయన కన్నా ముందే యెషయా గ్రంథంలో ఏం వ్రాయబడిందో మనం చూస్తే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. మరియు ఈ లోకం ఒక నాటక రంగం అన్నాడు. దీని గురించి 1 కొరింథీ 7వ అధ్యాయం 31లో ఈ లోకపు నటన గతించుచున్నది అని క్రీస్తు శకం 58లో వ్రాయించారు. బైబిల్ చెప్పని కవిత్వం లేదు, శాస్త్రం లేదు. ప్రతిదీ బైబిల్ ఉండే కాపీ కొట్టారు తప్ప కనుగొన్న వారి గొప్పతనం ఏమీ లేదు అని గ్రహించాలి. ఇంకా మనం చూసినట్లయితే 12వదిగా ఆర్యభట్ట క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను నక్షత్రాలు కదలవని తప్పు చెప్పాడు. ఇతనికి 1100 సంవత్సరాల తర్వాత మరో శాస్త్రవేత్త వచ్చి నక్షత్రాలు కదులుతాయని అన్నాడు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ ఒక నక్షత్రం 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందని దీనికి హేలీ తోకచుక్క అని ఈయన పేరు పెట్టుకున్నాడు. అయితే అందులో ఈయన ఘనత ఏమీ లేదు. ఈయన కూడా అతిపెద్ద దొంగని బైబిల్ని బట్టి చెప్పవచ్చు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 31-32లో కృతికా నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా, వాటి కాలంలో నక్షత్రాలను వచ్చినట్లు చేయగలవా, సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా. నక్షత్రములను మనుషులు బంధించలేరు, నడిపించలేరు కూడా. ఎడ్మండ్ హేలీ కూడా నడిపించలేడు, దేవుడు తప్ప. ఎవరైనా నడిపించగలరా అని దేవుడు అడుగుచున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనంలో నక్షత్రాలను పేరు పెట్టి పిలిచివాడు దేవుడే, మనిషి కాదు. సమూహాలుగా బయలుదేరిచేవాడు దేవుడే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే యూదా గ్రంథము 1వ అధ్యాయం 13వ
వచనంలో నక్షత్రాలు కదిలాయి అన్న సంగతి బైబిల్ని బట్టి చెప్పగలం. ఈ మాటలన్నింటినీ బైబిల్ నుండి కాపీ కొట్టేసి ఈ శాస్త్రవేత్త తానే కనిపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్నాడు. మరి బైబిల్ చెప్పినప్పుడు టెలిస్కోప్స్ గాని టీవీ గాని ఏమీ లేవు. ఆ కాలంలో భక్తులు దేవుడు చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాసారు. కారణం ప్రపంచంలో దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు వలన నిర్మాణమైనవి అని బైబిల్ ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. ఈ ప్రకృతిని చేసిన వాడు దేవుడే గనుక ప్రకృతిని గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాలి, మనుషులు ఎవరు చెప్పలేరు. దేవుడు రాయించిన వాటిని కాపీ కొట్టి ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతూ వారు కాపీ కొట్టి నేర్చుకున్న బైబిల్ మాత్రం ఈనాడు శాస్త్రవేత్తలు పక్కన పెట్టేశారు. 13వదిగా ఇక మన జాతి పిత మహాత్మా గాంధీ, నీ కుడి చెంప మీద కొట్టువారి వైపునకు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము అన్నాడు. గాంధీ గారు ఇంగ్లాండ్ దేశం వెళ్లారు, అది క్రైస్తవ దేశం. అక్కడ గాంధీ బైబిల్ చదివి కాపీ కొట్టి మహాత్ముడు అయిపోయారు. 14వదిగా జగదీష్ సుభాష్ చంద్రబోస్, మొక్కలకు కూడా జీవం ఉందని చెప్పిన శాస్త్రవేత్త. 1 కొరింథీ 15:36లో నీవు విత్తనది చచ్చితేని గాని బ్రతికింపబడదు. క్రీస్తు శకం 58-60లో వ్రాయబడింది. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మొక్కలు బ్రతుకుతాయి, చనిపోతాయి, వాటికి కూడా జీవం ఉందని బైబిల్ మొదటి 100 సంవత్సరాలనే చెప్పింది. వీరే కాకుండా అనేక మంది బైబిల్ కాపీ కొట్టి మహనీయులుగా ప్రపంచంలో వెలుగుతున్నారు. ఆ వెలుగు తీయబడిన బైబిల్ మాత్రం మృతగంధంగా ఈనాడు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. చాలా మంది బైబిల్ ను సరిగా పరిశీలనగా చదవక అపార్థం చేసుకుంటున్నారు. బైబిల్లో తప్పులుంటే దైవ గ్రంథం కాకుంటే శాస్త్రపరమైన అంశాలు లేకుంటే ఇంతవరకు మనం పరిశీలించిన వాక్యాలు ఎవరు చెప్పినవి ఇవన్నీ బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఇండియాకు వాస్కోడి గామా కనుగొన్నాడు, అమెరికాను కొలంబస్ కనుగొన్నాడు. అంతవరకు ఇండియా లేదా అమెరికా ప్రపంచంలో లేవని కాదు గాని ఉన్నాయని సంగతి మిగిలిన ప్రపంచానికి తెలియదు. అలాగే శాస్త్రవేత్తలు చెప్పక ముందే బైబిల్ చెప్పింది. ముందు చెప్పిన బైబిల్ గొప్పదా, కాపీ కొట్టిన సైన్స్ గొప్పదా అంటే చిన్నపిల్లవాడిని ఎవరిని అడిగినా బైబిలే గొప్పదని చెప్పగలడు. ఈ సమాజానికి బైబిల్ ఎన్నో గొప్ప విషయాలను మానవ మేధస్సుకు అందని వాటిని చెప్తే బైబిల్ మత గ్రంథమైపోయింది. ఈనాడు సమాజానికి గొప్ప విషయాలు మానవ మేధస్సుకు అందని వాటిని చెప్పే బైబిల్ మత గ్రంథం ఎలా అవుతుంది? బైబిల్ నుండి కాపీ కొట్టిన శాస్త్రం గొప్పదైంది. ఈనాడు ఇలాంటి మూర్ఖులు ఉంటారు కాబట్టి దేవుడు అన్ని విషయాలను బైబిల్లో వ్రాయించి మరీ ఇచ్చాడు. బైబిల్ ను పరిశీలించి బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుని ఇలాంటి అజ్ఞాన శాస్త్రవేత్తలకు బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ బైబిల్లో ఉన్న దేవుడు రాయించిన యొక్క శాస్త్రాన్ని వెలుగు తీసిన ఏకైక వ్యక్తి శ్రీ గౌరవనీయులు ఆత్మజ్ఞాని దైవజ్ఞాని శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు. ఆయన ద్వారా బైబిల్లో ఉన్నట్లుగా అనేక మాటలు ఈ శాస్త్రవేత్తలు బైబిల్ ని ఏ విధంగా పక్కకు పెట్టేశారు, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుని బైబిల్ యొక్క గొప్పదాన్ని చెప్పకుండా వారి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి ఎలా కనబరుచుకున్నారని చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు. ఆయన ద్వారా ఇలా ఎన్నో అనేకమైన సంగతులు చెప్పబడిన మాటలే ఈ బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించిన శాస్త్రవేత్తలు అన్న ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి ఇంకా అనేక విషయాలకు మా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.